హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అయితే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ అయితే చేసేయండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకి ఒక 15 డేస్ 20 డేస్ నుంచి లచ్చక్క ఛానల్ వాళ్ళది ఒక కథ అయితే జరుగుతుంది. సో మన బుట్టిగాడ అలాగే కర్రీ బొగ్గుది వచ్చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినట్టు, బరానగాడేమో కొంపలో నుంచి బయట గెంటేసినట్టు అయితే వీళ్ళు అంటే వీడియోల మీద వీడియోలు పెట్టేసి అంటే ఎమోషనల్గా మనుషులను అయితే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో చాలా వరకు వీళ్ళ కథలు అయితే ఎవరెవరికి తెలుసో వాళ్ళందరికీ తెలుసు అనమాట. వీళ్ళు 100% వీళ్ళన్నీ ఆడుతుంది దొంగ నాటకాలే. ఇవన్నీ ఓన్లీ వీడియోస్ కోసం, ఒక సింపతి కోసం, వ్యూస్ని పెంచుకోవడం కోసం, సబ్స్క్రైబర్ని పెంచుకోవడం కోసం తప్పితే ఇది రియాలిటీ కాదని చెప్పేసి చాలా వరకు తెలుసు. ఇది అందరికీ తెలుసు అనమాట. కానీ కొంతమంది ఉన్నారు, అయ్యో పిల్లల్ని బయటకు తీసుకొని వచ్చేసి వీళ్ళు బయట ఇబ్బందులు పడుతున్నారేమో పిల్లలతోటి అని చెప్పేసి. సో గాయ్స్, ఒక్కటి ఆలోచించండి, వీళ్ళు వచ్చేసి చాలా రోజులు అయింది. సో మినిమం ఇల్లు సర్దుకోవాలంటే 2 డేస్ లేకపోతే 3 డేస్. సామాన్లు కూడా గమనించారో లేదు, సామాన్లు కూడా ఎక్కువ లేవు. అవి అంటే వీడియోస్ కోసం మాత్రమే, ఓన్లీ సెటప్ వీడియోస్ కంటే మనం నమ్మాలి కాబట్టి ఒక 4 జత బట్టలు, ఒక ఏంటి చేప, పాలు పొంగించడానంటే తీసుకెళ్తున్నామంటే ఒక గ్యాస్ పెట్టారు, ఇంకా 2 తట్లు 2 గ్లాసుల పడ ఏమైనా పెట్టారా? కనీసం ఒక డైలీ వ్లాగ్ అయినా చేసి పెట్టారా? లేదు. వీడు అసలు పనికి వెళ్తున్నాడా అంటే అది లేదు. ఎందుకంటే తేరగా వస్తుంది కదా యూట్యూబ్ నుంచి మనీ. దొంగ నాటకాలు, లంగా వీడియోలు వేసుకుంటే ఏదో ఒక వీడియోలు అయితే చేసి పెట్టేస్తే అంటే ఎమోషనల్గా చేస్తున్నారు కాబట్టి జనాలు అయితే ఎగబడి చూస్తున్నారు. సో మ్యాటర్ అదనమాట. వీళ్ళకి ఎంత మనము చూస్తే అంత మనీ అయితే ఉంటుంది యూట్యూబ్ నుంచి. సో వాళ్ళు ఏంటంటే మనుషుల్ని ఎమోషనల్గా అంటే కనెక్ట్ చేస్తున్నారు వాళ్ళ వీడియోస్కి. అంటే రియల్గా ఇట్లా జరిగిపోతుందేమో, నిజంగా బరానా ఈ బొగ్గుని అలాగే బుట్టిగాన్ని బయట గెంటేసేయడమో అన్నట్టు పెడుతున్నాడు. నిన్న మొన్న వచ్చేసి అంటే ఈ బరానగాడే బుట్టిగాన్ని అలాగే కర్రీ బొగ్గుదాన్ని రండి రా ఇంటికి పోదాం రారా అని పిలుస్తుంటే, ఈ కర్రీ బొగ్గుది అలాగే మన బుట్టిగాడు చూసారా, చేసిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ మేము ఇప్పుడు ఇల్లంతా సర్దుకుంటున్నాము, ఇప్పుడు వచ్చాడు చూసారా ప్రూఫ్ మీకు. ఇప్పుడు వీడియోస్ తీస్తున్నాం కాబట్టి ప్రూఫ్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు బయట ఏది జరిగేది మొన్న ఏమన్నాడు, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాము, మాకు పంచాయతీ చేసినప్పుడు మాకు న్యాయం జరగలేదని అయితే అన్నారు కదా. సో బయట పంచాయతీలు చేసేది, న్యాయం తెంపేదైతే వీడియోలు తీయరు. 4 గోడల మధ్యలో గొడవ పడేది, దొంగ నాటకాలు ఆడేవైతే వీడియోలు తీస్తారు. పిల్లని ఎత్తవేది తీస్తారు, కడుపు మీద తీస్తారు, కాలు మీద తీస్తారు, పెళ్ళిళ్ళ మీద తీస్తారు. అన్నీ తీసేటప్పుడు బయట పెద్ద మనుషుల దగ్గర అంటే మీకు అన్యాయాలు జరిగేటప్పుడు వీడియోస్ ఎందుకు తీయరు? అవి ఎందుకు అప్లోడ్ చేయరు కదా. సో మరి కర్రీబొగ్గుదైతే చేయనందుకే కదా మమ్మల్ని ఇంట్లో నుంచి గంటేశారు, ఇప్పుడు మళ్ళీ రమ్మంటే మేము ఎంటొస్తాం, మేము రామ్, నువ్వు కాంప్రమైజ్ కాకు అని ఓ మొగ్గుని దొబ్బుతుంది. ఓసే బొగ్గు, నువ్వు అసలు ఆడదానివేనా? నీకు అసలు సిగ్గు శరం ఉందా? వీడియోస్ కోసం పిల్లల్ని కష్టపెట్టుకుంటూ దొంగ నాటకాలు వేసుకుంటూ బయటకు వెళ్తున్నారా? మీరు వీడియోస్ తీసుకోండి, ఆ వీడియోస్ చెయ్యండి, కానీ బయట మనుషుల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నిజంగానే మీకు ఏదో జరిగిపోయినట్టు అబద్ధాలన్నీ నాటకాలన్నీ ఆడుకుంటూ దొంగ ఏడుపులు, లంగా నాటకాలు ఎందుకు మాట్లాడుతున్నారు? వ్యూస్ కోసమా, డబ్బుల కోసమా? అసలు ఈ బుట్టిగాడు ఎప్పుడైనా పనికి వెళ్ళాడా? ఒక్క వీడియోనా చేశాడా ఇట్లా నేను పనికి పోతున్నానని? నేను అసలు వీడియోలు చూడంగా చాలా రోజులైంది. అసలు వీడు పనికి అంటే ముందు పెడుతుండే, ఇప్పుడు పనికి పోతున్నాను, నేను ఈ పని చేస్తున్నాను, అస్సలు ఒళ్ళు వంచి పని చేస్తున్నాను ఒక్కటి కూడా. అప్పుడు బండలు కొడుతున్నాను, అవి ఇవన్నీ మంచి వంటలు చేస్తుండే, అన్నీ చేస్తుండే. ఇప్పుడు వంటలే బండల్లే ఏవిలే. ఈ కర్రీ బొగ్గు దాని చుట్టూ తిరుక్కుంటూ ఏదో నాకేదో అన్యాయం అయిపోతుంది, నాకు అందరూ కలిసి మోసం చేస్తున్నారు, మమ్మల్ని కొంపలో నుంచి బయటకు దొబ్బేశారు, మా పిల్లలు రోడ్డు పాలయ్యి, అన్ని దొంగ నాటకాలు, లంగా ఏడుపులు. మరి కడుపు మీద పోయి కాలు మీద అన్ని దాని మీద పోయింది, కొంప మీద వీడియోలు. ఇప్పుడు
సో ఇవన్నీ పక్కన పెడితే ఈ మన కర్రీ బొగ్గ అంటుంది భరణగానికి పెళ్లి చేయలేదంట. సో పెళ్లి చేయడానికి వాళ్ళు పెళ్లి కాలేదని చెప్పేసి మమ్మల్ని బయట దొబ్బేశాడు, మేము చేసి పెట్టలేదు, మంచిగా అయితే చూసుకున్నాం, ఇవన్నీ కర్రీ బొగ్గతో అయితే మాట్లాడుతుంది కదా. అన్నదమ్ములు వాళ్ళేదో చూసుకుంటారు, దీనికి ఎందుకు మధ్యలో ఇది దురి ఏలు పెడుతుంది. నువ్వు కాంప్రమైజ్ కాకని చెప్పేసి ఆ పుట్టిగానైతే ఈ కర్రీది అయితే ఎన్నికలాగుతుంది. ఈ వీడైతే నాకేం చేసి పెట్టకండి, మన భరణగాడు మాకేం చేసి పెట్టకండి, నేనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతా, మీరు ఇంట్లో ఉండండి అని ఈ బరానగాడైతే కథలు పడుతున్నాడు. మరి బుట్టిగాడు ఏమో బుట్టిగాడైతే ఊరికే ఉంటాడు, పిల్లల్ని ముట్టుకోకు, ఇప్పుడిప్పుడే మాకంతా సెట్ అవుతుంది, పిల్లల్ని ముట్టుకోకు కాదురా, వీడియోల కోసం కథలు పడుతున్నారు. సో ఏదో జస్ట్ మహా అంటే 10-20 నిమిషాలు వీడియోస్ అనుకో, అంటే 20 నిమిషాలు కూడా ఉండవు, ఒకవేళ అనుకుందాం, ఒకవేళ 1/2 అవర్ అనుకుందాం. సో ఈ 1/2 అవర్ పిల్లలందరూ పడితే మళ్ళీ ఎంత కలిసిపోతారు కదా. అసలు ఆ ఇంటికే పోరా మీరు? ఎన్ని రోజులు బయట వచ్చి ఇట్లా నాటకాలు ఆడతారు, ఇంకా ఎప్పుడు ఆ ఇంటికి పోరు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఈసారి వాళ్ళ ఇంటికే అని పోవాలి, మామూలుగా ఉండదు అనమాట వీళ్ళకి. ఈ భరణగాడికి ఇప్పుడు పెళ్ళంట. అసలు ఈ భరణగాడికి పెళ్లి చేయలేదని చెప్పేసి కోపంలో బయట పొమ్మన్నాడా? ఆడు ముసలు ముండా కొడకైనాడు, ఆ భరణగాడికి ఏంది పెళ్ళి? వీడియోస్ తీసేదానికి కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా అసలు వీళ్ళకి? ఏదీ లేదు. వీడియోస్ తీస్తున్నాము, మనుషుల్ని ఎమోషనల్ అంటే వాళ్ళు చేసే వీడియోస్కి ఇంకా నమ్మేసి ఇంకా అయ్యో వీళ్ళకి నిజంగానే ఇట్లా బరానా బుట్టిగాన్ని అలాగే కర్రీ బొగ్గును అయితే బయటకు దొబ్బేశాడేమో, సో ఇంకా పెళ్ళి చేయలేదని చెప్పేసి అదే కోపం మీద పెట్టేసి ఓన్లీ వీడియోస్ కోసం కత్తలు మింగుతున్నారు. మింగాలి, కానీ నాటకాలు చాలా మింగుతున్నారు. ఓవర్ యాక్షన్ చేసి అయితే వీడియోలు పెడుతున్నారు. ఇంత నాటకాలు అవసరం ఆ వీడియోస్ కోసం? ఎందుకు అంత నాటకాలు ఆడాలి? కొట్టుకున్నది వీడియోస్, మా బిడ్డను బయటకు ఎత్తపోయే వీడియోస్, ఏదో కిడ్నాప్ చేసే వీడియోస్, ముడ్డి గడగడానికి వీడియోస్, మోషన్ వస్తే వీడియోస్, ఇన్ని వీడియోలు చేసేది ఓన్లీ 4 గోడల మధ్యలో మీరు కొట్టుకునేది తిట్టుకునేదే జరుగుతుంది. కానీ మీరు దేనికోసం కొట్టుకున్నారు, ఎందుకోసం గొడవ పడ్డారు, అసలు పంచాయతీ ఏమైంది? ఈ వీడియో అయితే ఒకటి పెట్టాలి కదా. పెద్ద మనుషులు ఏం మాట్లాడారు? సో మీకు ఎట్లా మోసమైంది, మీకు ఎందుకు న్యాయం జరగలేదు? సో వాళ్ళు మాట్లాడేటప్పుడు వీడియోస్ అయితే తీసి పెట్టాలి కదా. సో ఇవన్నీ ఎందుకు పెట్టట్లేదు? ఇల్లు కొన్నప్పుడు కానీ, స్థలం కొన్నప్పుడు కానీ, ఇల్లు కట్టినప్పుడు కానీ ప్రతి ఒక్కటి వీడియోస్ తీసింటారు కదా. సో ఈ బుట్టిగాడు అంటున్నాడు కదా, బరానా లోపలికి వస్తుంటే వస్తున్నాడు చూడండి, ఇదే ఈ వీడియోని ప్రూఫ్ అని అయితే అంటున్నాడు కదా. సో ఇప్పుడు మీరు కొన్నవి శరిసగం అయితే వేసుకొని ఉంటారు కదా. అసలు మీరే అంటున్నారు కదా, ఒక్కరైతే పెట్టలేదు, ఇది ఇద్దరు కష్టపడ్డాము, ఇద్దరు శరిసగం వేసి కట్టుకున్నాము, కష్టపడి మేము ఇల్లు కట్టుకున్నాము, సో ఇప్పుడు మాకు ఏది లేకోకుండా రోడ్డు పాలు చేశాడని అంటున్నావు కదా. అప్పుడు కొన్నది, అప్పుడు వీడియోలు తీసినవి అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ అవి ఎందుకు ప్రూఫ్ ఎక్కడ పోయినాయి? మీకు ఒకవేళ ఆ పెద్ద మనుషుల దగ్గర అయితే పోలీస్ కేసు పెట్టాలి కదా, లేకపోతే కోర్టు చుట్టూ తిరగాలి కదా. మీకు ఏది ఎరగనట్టు బయటకు వెళ్ళి ఏదో ఒక ఇల్లు తీసుకొని వీడియోస్ కోసం ఇట్లా మేము బయట ఉన్నాము, మా మొన్నటి వరకు పిల్లలు బయటకు వెళ్ళండి, మా పిల్లల్ని ఎవరో ఎత్తుకుపోయారో ఇట్లా తల మీద పెట్టుకొని పెద్ద వీడియోలు తీశారు. ఈ బొగ్గుదీను ఈ బుట్టిగాడు కత్తలు చాలా మింగుతున్నారు. అమ్మ వీళ్ళు మాకు వద్దండి, ఎందుకో చాలా బూతులు వస్తున్నాయి. అందుకే ఈ మధ్య నేను వీడియోస్ కొంచెం కంట్రోల్ చేసేసి చాలా వరకు వీడియోస్ తక్కువ చేస్తున్నా. వీళ్ళ గురించి ఇట్లా మెంటల్ వస్తుందని చెప్పేసి తక్కువ చేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు మామూలుగా మింగుతలేరు. దొంగ నాటకాలు, లంగా ఏడుపులు, నోరు తెరిస్తే అబద్ధాలు, వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు, మాకు మోసమైంది, మాకు రోడ్డు పాలైంది, మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు, మింగడానికి వస్తున్నారు, ఇవి తప్పితే ఏదన్నా జెన్యున్గా వీళ్ళు ఏమైనా చేస్తున్నారా? ఈ బుట్టిగాడు కర్రీ బొగ్గది ఈ లైఫ్లోకి రాకున్నప్పుడు మంచిగా వీడియో చేసి పెడుతుండే, సో అప్పుడు జెన్యున్గా తీస్తున్నారు. కానీ ఈ బొగ్గుది ఎప్పుడైతే నాటకాల కథలు మింగింది. సో దీన్ని డబుల్ మీనింగ్ వేసుకోండి, ఎట్లయితే కథలు మింగుతుందో. సో ఇంకా వాళ్ళంతా ఇక అదే ప్లాట్ఫామ్, ఇంకా అదే ఏంటి అంటే దొంగ నాటకాలు ఆడడం, వీడియోస్ తీయడము, గొడవ పట్టేటప్పుడు కెమెరా ముందు పెట్టుకొని గొడవలు పడాలా? కెమెరా ఆఫ్ చేసుకొని కూడా గొడవలు పడవచ్చు కదా. గొడవలు పడేది కూడా వీడియోస్ తీసి పెట్టాలా? ఎందుకు అట్లా మింగుతున్నారు మీరు? సిగ్గుందా మీకు? కొంచెమైనా సిగ్గుసారం అని ఉందా? మీ ముఖంలో చొప్పు పెట్ట సిగ్గుసారం ఏం లేవా మీకు? ప్రతి ఒక్కటి షేర్ చేస్తారు. దేనికి షేర్ చేస్తారు? అన్నీ షేర్ చేసుకున్నప్పుడు మీ ప్రూఫ్స్ కూడా షేర్ చేయాలి కదా. ఎందుకు గొడవ పడ్డారు, దేని గురించి గొడవ పడ్డారు, మీకు అసలు ఏం అన్యాయం జరిగింది, అవి కూడా పెద్ద మనుషులు వచ్చి మాట్లాడేటప్పుడు ఒక వీడియో తీసి పెట్టాలి కదా. అవి ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు? మీ నాటకాలన్నీ బయట పడతాయనే? ఇవే కదా మీరు చేస్తుంది. సిగ్గుసారమైన ఉందా మీకు కొంచెమైనా? మిమ్మల్ని చూసి ఆ చిన్నపిల్లలు ఇంకా చిట్టిగా ఉన్నారు, ఆ పిల్లలు కూడా నేర్చుకుంటారు మీలాగా. ఆ పిల్లలు కథలు మింగుతారు. ఇక పిల్లలు ఉన్నప్పుడు కొంచెం మీరు ఎట్లా ప్రవర్తిస్తారో వాళ్ళు కూడా అవే చూసి నేర్చుకుంటారు.
సో పిల్లల ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంతేగాని పిల్లల్ని కొట్టుకోకు, పిల్లల్ని నేను తీసుకోవడం అదేమో వచ్చిన వల్ల మమ్మల్ని ఎక్కడక్కడ బతకనీయకుండా సిగ్గు లేదా గర్రి బొగ్గు ముఖం దానా, నీకు సిగ్గుంది అసలు? అసలు ఆ బరానగాడు నిన్ను దొబ్బాలంటే ఇప్పుడే కాదు, నీకు అబార్షన్ అయినప్పుడు, నీకు డెలివరీ అయినప్పుడు అప్పుడు దొబ్బాలి, కానీ అన్ని సెట్ అయ్యి నీకు ఇప్పుడెందుకు దొబ్బుతాడు వాడు? చెప్పితే మనుషులు నమ్మేలాగా ఉండాలి, కత్తలు మింగేలాగా ఉండకూడదు. సిగ్గులేని బోకు ముఖం దానా. వీడియోలు తీయడానికి ఇవే వస్తాయా వీళ్ళకి? ఈ ఈ బరానా కూడా అయితే మరీ కాళ్ళు ముక్కడానికి వెళ్తున్నాడు బుట్టిగానికి. అయ్యమ్మ బరానా, నువ్వు కాళ్ళు కూడా ముక్కుతావురా, సిగ్గులేని బాడుకోము. పెళ్ళి వయసు కాదురా నీది, ముసలోడా ముండా కొడక, సిగ్గులేదురా నీకు అసలు. ఆడు కాలు పట్టుకోమంటే కాలు పట్టుకుంటావు, చేతులు పట్టుకోమంటే చేతులు పెడతావు. మరి ఏమో కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు పెద్దగా బిల్డప్లు ఇచ్చుకుంటూ వీడియోస్ ఎడిటింగ్ చేసి దానికి ఒక తమ్నెయిల్ పెట్టి వెనక మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టుకొని మీరు ఏదో నిజంగానే గొడవ పన్నట్టు ఒక వీడియో, మేము ఎర్రి మొహాలు వేసుకొని చూసి మీకు సపోర్ట్ చేయాలి కదా. మీరేం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఉంటున్న హౌస్ వచ్చేసి కొన్నారంట ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు వీళ్ళు పాలు కానీ పొంగిచ్చారు కదా, సో అది వీళ్ళు కొన్నారంట, హౌస్ అయితే కొన్నారంట, రెంట్ అయితే కాదు, హౌస్ అయితే కొన్నారంట. వీళ్ళు ఇప్పుడు అన్నీ కొన్నాము యూట్యూబ్లో నుంచి మంచి డబ్బు వస్తుందని అంటే ఎవరైనా అంటే కూడా ఎవరికైనా కొంచెం కుళ్ళుండి అట్లా ఏమైనా చేస్తారనేమో. సో అదైతే కొన్నామని అయితే చెప్పట్లేదు, వీళ్ళైతే కొన్నారంట, రియల్గానే వీళ్ళు కొన్నారంట. సో ఈ పాలు పొంగియడము అది ఇది అని చెప్పేసి ఇంకా వీడియో గురించి అయితే తీసి పెడుతున్నారు, అంతేగాని నిజంగానే వీళ్ళైతే బయటకు పోలేదు, కథలు మింగుతున్నారు అంతే కనుక. సో ఇవైతే ఎవరు నమ్మకండి, చాలా వరకు కథలు మింగుతున్నారు, అన్ని దొంగలంగా నాటకాలు తప్ప ఇంక వీళ్ళైతే ఒరిజినల్గా అయితే వీడియోస్ అయితే చేసి పెట్టలేదు. వీళ్ళు ఎన్ని దినాలు మింగుతారో తెలుసా, లైఫ్ మొత్తం కథలే, లైఫ్ మొత్తం కథలే మింగుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్ కూడా లేదు అసలు వీళ్ళకు. వీళ్ళు ఏం మనుషులు ఏం పుట్టుకు కూడా తెలీదు. మర్రి ఇంత అంటే బయటకు వెళ్ళి ఒళ్ళు కష్టపడుకోకుండా వీడియోస్ తీసుకుంటూ ఒళ్ళు కష్టపడుకోకుండా డబ్బుల కోసం మరి ఇంత దిగజారుతారా? మరి ఇంత దారుణంగా ఫేక్ వీడియోలు పెడతారా? ఇంత ఫేక్ కంటెంటా? ఇంత దరిద్రమైన వాళ్ళని, ఇంత దరిద్రమైన యూట్యూబర్స్ని నేనైతే అస్సలు చూడలేదు. అంటే ప్రమోషన్స్ కోసం, దానికోసం, దీనికోసం చాలామంది ఓకే రేట్లు ఎక్కువ తీసుకుంటున్నారు, ఓకే ప్రమోషన్ చేసి అది ఓకే, కానీ వీళ్ళన్నీ అట్లా కాదు. వీళ్ళకి ఏదో నిజంగా జరిగిపోయినట్టు, వీళ్ళకి ఏదో అన్యాయం అయిపోయినట్టు, వీళ్ళని కొట్టినట్టు తిట్టినట్టు ప్రతి ఒక్కటి పెడతారు. కానీ దేనికి గొడవ పడ్డారు, ఎందుకు వెళ్ళిపోమన్నాడు, పంచాయతీ ఏం చేశారు, ఇవి పెట్టరు. ఎందుకంటే నాటకాలు బయటపడతాయి కదా, అదనమాట మ్యాటర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను. బాయ్. వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్, కామెంట్, షేర్ అయితే చేసేయండి, ఓకేనా? బాయ్ గాయ్స్.